హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెకండ్ లెసన్ పూర్ణాంకాలు చాలా వరకు థియరీ కాన్సెప్ట్ ఇచ్చాడు మొత్తము. మరి బేసిక్స్ కాబట్టి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మరి ఇంగ్లీష్ లో మనము హోల్ నెంబర్స్ అంటాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ కాన్సెప్ట్ పూర్ణాంకాలు అంటున్నాం. మరి హోల్ నెంబర్స్ అంటే ఏంటి? మరి హోల్ నెంబర్స్ గురించి చెప్పుకునే ముందు ఫస్ట్ ఖచ్చితంగా న్యాచురల్ నెంబర్స్ బేస్ చేసుకొని చెప్పాల్సిందే. అంటే సహజ సంఖ్యలు. ఇక్కడ ఫస్ట్ సహజ సంఖ్యలు బేస్ చేసుకొని చెప్పిన తర్వాత హోల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దీన్నే మనము న్యాచురల్ నెంబర్స్ అంటాం. మరి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? మనం ఏదైనా నెంబర్స్ ని సహజంగా ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాము? సహజంగా కౌంట్ చేయండి అని చెప్పాము అనుకోండి, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాము? 1 2 3 4 so on అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు అంటేనే మనకు 1 2 3 so on ఎంత వరకు అంటే n. అంటే ఇక్కడ సహజ సంఖ్యలకు మనకు చివరి సహజ సంఖ్య ఎంత అంటే మనము చెప్పలేము. బట్ అతి చిన్న సహజ సంఖ్య ఎంత అంటే మనం చెప్పగలం, కానీ అతి పెద్ద సహజ సంఖ్య ఎంత అంటే మనము చెప్పలేము. అంటే 1 2 3 4 so on మనకి ఏమవుతాయి అంటే సహజ సంఖ్యలు అవుతాయి. మరి దీన్ని మనము ఏ అక్షరంతో సూచిస్తాము అంటే క్యాపిటల్ ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. అంటే క్యాపిటల్ ఎన్ అంటేనే మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. ఇది సహజ సంఖ్యలు అంటే. మరి సహజ సంఖ్యలను బేస్ చేసుకుని చెప్పుకోవాలి అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకు రెండు పదాలు ఇచ్చాడు. ఒకటి ఉత్తర పదం అంటే ఏంటి, ఉత్తర పదం అంటే ఏంటి, అదే విధంగా పూర్వ పదం అంటే ఏంటి, పూర్వ పదము. ఇక్కడ మన క్వశ్చన్ లోనే ఉంది చూడండి, పూర్వ పదము. పూర్వ పదము అంటే పూర్వము అని. పూర్వము అంటే అర్థం ఏంటి? మనకన్నా ముందుది అని. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కి ముందు నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మనకి ఏమవుతుంది అంటే పూర్వ పదం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నాము అనుకోండి, ఏదైనా ఒక నెంబర్ 20 తీసుకున్నాము అనుకోండి, 20కి పూర్వపదం ఏమవుతుంది? 20 యొక్క పూర్వపదం ఏమవుతుంది అంటే 20కి ముందు ఉన్నటువంటి నెంబర్ మనకు 19 కాబట్టి 20 యొక్క పూర్వపదం మనకి ఏమవుతుంది అంటే 19 అవుతుంది. అంటే పూర్వపదము అంటేనే ముందు, పూర్వము అంటేనే మనకు ముందు కాబట్టి పూర్వపదము అంటేనే ముందు నెంబర్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఉత్తర పదము. ఉత్తర పదము అంటే అర్థం ఏంటి అంటే తరువాత నెంబర్. తర్వాత నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాము అనుకోండి, ఏ నెంబర్ అయినా కావచ్చు. 25 తీసుకున్నాము అనుకోండి, ఈ 25 యొక్క ఉత్తర పదం మనకి ఏమవుతుంది అంటే 26 అవుతుంది. అంటే ఇక్కడ ఉత్తర పదము అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ కి మనం ఏం చేయాలి? +1 యాడ్ చేయాలి, అంటే నెక్స్ట్ నెంబర్ అని. అదే పూర్వ పదము అనుకోండి, మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, ఆ నెంబర్ కి మనం ఏం చేయాలి? -1 చేయాలి, అంటే ముందు నెంబర్ అని. ఇది ఉత్తర పదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి అని, పూర్వపదం అంటే ఏంటి అని. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడగచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇక్కడ సహజ సంఖ్యలను బేస్ చేసుకొని ఏ సహజ సంఖ్యకి పూర్వపదం ఉండదు అంటాడు. ఈ క్రింది వాణిలో ఏ సహజ సంఖ్యకి పూర్వపదం ఉండదు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సహజ సంఖ్యలే కదా. సో పూర్వపదము అంటే ఏంటి? ముందు నెంబర్. 2 కి ముందు నెంబర్ 1, 3 కి ముందు నెంబర్ 2, 4 కి ముందు నెంబర్ 3, 5 కి ముందు నెంబర్ 4. అంటే మీరు ఇక్కడ నుంచి ఏ నెంబర్ తీసుకున్నా కానీ దానికి ముందు నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి 1 తీసుకున్నాము అనుకోండి, 1 కి ముందు నెంబర్ ఉంటుందా? ఉండదు. అంటే 1 కి ముందు నెంబర్ ఉండదు కాబట్టి సహజ సంఖ్యలలో ఏ సంఖ్యకి పూర్వపదం ఉండదు అంటే 1 కి ఉండదు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సహజ సంఖ్యలను బేస్ చేసుకొని 1 కి పూర్వపదం ఉంటుందా అంటే పూర్వపదం ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం బేసిక్స్ ఏ ఉన్నాయి, హైలైట్ చేసుకోండి. ఓకేనా? పూర్వపదం అంటే ముందు పదం, 1 కి ముందు పదం అనేది ఉండదు. అదే ఉత్తర పదాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, ఈ సహజ సంఖ్యలలో మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాము, ఉత్తర పదం అంటే తర్వాత నెంబరే కదా. 1 కి తర్వాత నెంబర్ 2, 2 కి తర్వాత నెంబర్ 3, 3 కి తర్వాత నెంబర్ 4. అంటే సహజ సంఖ్యలలో మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ దానికి ఉత్తర పదం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ సహజ సంఖ్యలు బేస్ చేసుకొని ప్రతి సంఖ్యకి ఏముంటుంది? ఉత్తర పదం ఉంటుంది. ఉత్తర పదం ఉంటుంది. ఇక్కడ పూర్వ పదాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాము? 1కి తప్ప, 1 అనేటువంటి నెంబర్ కు తప్ప ప్రతి నెంబర్ కి పూర్వపదం ఉంటుంది.
ఒకటికి మాత్రమే, 1 కి మాత్రమే పూర్వపదం ఉండదు. హైలైట్ చేసుకోవాలి. 1 కి మాత్రమే పూర్వపదం ఉండదు. మిగతా అన్ని నెంబర్స్ కి ఖచ్చితంగా పూర్వపదం అనేది ఉంటుంది. అంటే సహజ సంఖ్యలలో 1 కి మాత్రమే పూర్వపదం ఉండదు. మిగతా సంఖ్యలన్నింటికి పూర్వపదం ఉంటుంది. సహజ సంఖ్యలలో ప్రతి సంఖ్యకి ఉత్తర పదం అనేది ఉంటుంది. ఇది పూర్వపదము ఉత్తర పదాన్ని బేస్ చేసుకొని సహజ సంఖ్యలకి లింకప్. మరి ఇదే సహజ సంఖ్యలు బేస్ చేసుకొని అతి చిన్న సహజ సంఖ్య ఎంత అని అడిగాము అనుకోండి. అతి చిన్న సహజ సంఖ్య, చిన్న సంఖ్య అంటే మనం సహజ సంఖ్యలు బేస్ చేసుకొని ఏం చెప్తున్నాము అంటే మనం ఇక్కడ 1 అని చెప్తున్నాం. ఇంతకన్నా చిన్న సంఖ్య లేదు. అదే పెద్ద సంఖ్య ఎంత అని చెప్పాము అనుకోండి, అంటే అతి పెద్ద సహజ సంఖ్య ఎంత, అతి పెద్ద సహజ సంఖ్య మనము నిర్వచించలేము. ఐ మీన్ గ్రేటర్ న్యాచురల్ నెంబర్ మనం ఎంత అని మాత్రం ఇక్కడ చెప్పడానికి పాసిబిలిటీనే లేదు. అంటే పెద్ద సంఖ్య మనం చెప్పలేము, చిన్న సంఖ్య మాత్రము 1 అని చెప్పగలము. ఇది సహజ సంఖ్యలను బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇదే సహజ సంఖ్యల్ని మనం కంటెంట్ బేస్ చేసుకొని పూర్ణాంకాలకు మనం యాడ్ చేసాము అనుకోండి. పూర్ణాంకాలు ఇంగ్లీష్ లో మనం ఏమనాలి, హోల్ నెంబర్స్ అంటాం. మరి హోల్ నెంబర్స్ కి మనం కన్వర్ట్ చేసాము అనుకోండి. మరి హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే సహజ సంఖ్యలకి 0 మనం యాడ్ చేసాము అనుకోండి. 1 2 3 4 so on సహజ సంఖ్యలు. దీనికి ముందు మనం 0 యాడ్ చేసాం అనుకోండి, అవి మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ అవుతాయి. అంటే 0 1 2 3 so on ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్. మరి దీన్ని ఏ అక్షరంతో సూచిస్తాము అంటే పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ కదా, W అనేటువంటి అక్షరంతో సూచిస్తాము. ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తాము, W అనేటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఈ పాయింట్ కూడా హైలైట్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్. మరి పూర్ణాంకాలను బేస్ చేసుకొని మనము ఏ సంఖ్యకి పూర్వపదం ఉండదు, ఏ సంఖ్యకి ఉత్తర పదం ఉండదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, 0 కి చూడండి పూర్వపదం అంటే ముందు సంఖ్య కదా, 0 కి ముందు సంఖ్య ఉంటుందా, ఉండదు. అదే 0 కి తర్వాత నెంబర్స్ అన్ని చూడండి. 1 కి పూర్వపదం 0 అంటే ముందుది, 2 కి పూర్వపదం 1, 3 కి పూర్వపదం 1 అంటే 1 2 3 4 so on వీటన్నింటికి ముందు నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ 0 కి మాత్రము ముందు నెంబర్ అనేది ఉండదు. అంటే ఏం చెప్పొచ్చు మనము, పూర్ణాంకాలలో 0 కి పూర్వపదం అనేది ఉంటుందా, పూర్వపదం అనేది ఉంటుందా అంటే ఉండదు. అంటే కంటెంట్ బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే పూర్ణాంకాలలో 0 కి తప్ప మిగిలిన అన్ని సంఖ్యలకి పూర్వపదం అనేది ఉంటుంది. అంటే 0 కి మాత్రము పూర్వపదం ఉండదు, మిగతా సంఖ్యల అన్నింటికి పూర్వపదం అనేది ఉంటుంది. అదే ఉత్తర పదాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, ఉత్తర పదము అంటే తర్వాత పదం కదా, ఐ మీన్ తర్వాత సంఖ్య కాబట్టి ప్రతి సంఖ్య మీరు ఏ సంఖ్య తీసుకున్నా కానీ ఉత్తర పదం అనేది ఉంటుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, పూర్ణాంకాలలో ప్రతి సంఖ్యకి ఉత్తర పదము ఉంటుంది, ఉత్తర పదము ఉంటుంది. ఇది మనకు పూర్ణాంకాలను బేస్ చేసుకొని సహజ సంఖ్యలు బేస్ చేసుకొని. ఇక్కడ ఇంకొక కన్వర్షన్ చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే, మనం ఏ సహజ సంఖ్య తీసుకున్నా కానీ నీ ఇష్టం, ఏ సహజ సంఖ్యను తీసుకో, అది ఖచ్చితంగా పూర్ణాంకాల్లో ఉంటుంది. అంటే మీరు ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా అది హోల్ నెంబర్ లో ఉంటుంది. అంటే మనం దీన్ని ఏం చెప్పొచ్చు, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే అవుతాయి. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ, సహజ సంఖ్యలన్నీ ఏమవుతాయి, పూర్ణాంకాలు. ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా, ట్రూ స్టేట్మెంట్. మీరు ఏ సహజ సంఖ్యను తీసుకోండి, ఆ సహజ సంఖ్య కంపల్సరిగా పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ లో ఉంటుంది. అంటే మనకు సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా అంటే మనం అవుతాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ రివర్స్ లో చెప్పాము అనుకోండి, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అంటే కావు. ఎందుకు కావు చూడండి, 0 అనేది పూర్ణాంకమే కదా, ఎస్ 0 అనేది పూర్ణాంకమే, కానీ సహజ సంఖ్యలో ఉంటుందా, ఉండదు. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, 0 మాత్రం మనకు సహజ సంఖ్యలో ఉండదు, మిగతావన్నీ మనకు సహజ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి 0 తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మనం 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అంటే సహజ సంఖ్యలు కావు.
సహజ సంఖ్యలు కావు. ఇది హైలైట్ చేసుకోండి. అంటే ఈ పూర్ణాంకాలన్నీ మనకు సహజ సంఖ్యలో ఉంటాయంటే ఉండవు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. ఇది మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, జీరో తప్ప. జీరో తప్ప అంటే అర్థం ఏంటి? జీరో కాకుండా, జీరో తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ ఏమవుతాయి? సహజ సంఖ్యలు. ఇది ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా? ట్రూ స్టేట్మెంట్. చూడండి, జీరో తప్ప అంటే జీరో కాకుండా మిగిలిన పూర్ణాంకాలన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మిగిలిన పూర్ణాంకాలన్నీ మనకి ఎక్కడ ఉంటాయి అంటే సహజ సంఖ్యల్లో ఉంటాయి. అంటే ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు, ట్రూ స్టేట్మెంట్. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు, ట్రూ స్టేట్మెంట్. జీరో తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు, ఇది కూడా మనకి ఏమవుతుంది? ట్రూ స్టేట్మెంట్. ఇవి మనకు చిన్న బేసిక్ కాన్సెప్ట్స్, మరికొన్ని బేసిక్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ మొత్తము 14 ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్ గా అయితే ఈ లెసన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, మొత్తం బేసిక్స్ మాత్రమే. మొత్తం 14 ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి సింప్లీ ఆన్సర్స్ మీరు బేసిక్స్ విన్నారు కాబట్టి మీరే ఆన్సర్స్ చేయాలి. మరి ఆన్సర్స్ చేసే ముందు పూర్వ పదాన్ని ఇంగ్లీష్ లో ప్రిడిసెసర్, ఉత్తర పదాన్ని సక్సెసర్, సో ఇంగ్లీష్ టెర్మినాలజీస్ కూడా చెప్పాను. మరి ఇక్కడ సంఖ్య అంటే ఇక్కడ మనము నెంబర్ లైన్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఏదైనా ఒక నెంబర్ లైన్ తీసుకున్నాము అనుకోండి. ఒక నెంబర్ లైన్ తీసుకుంటే మనకు పూర్ణాంకాల పరంగా 0, 1, 2, 3 సో ఆన్ ఇలా ఒక నెంబర్ లైన్ మనము డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 అనేటువంటి ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 కి రైట్ సైడ్ లో ఉండేటువంటి మనకు 2 కన్నా పెద్ద నెంబర్లు ఉంటాయి. అవునా? మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 కి రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, పెద్ద నెంబర్లే వస్తాయి, అంటే యాడింగ్ పరంగా వస్తుంది. ఇన్ కేస్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, 3 కి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, 3 కన్నా చిన్న నెంబర్సే ఉంటాయి. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మన నెంబర్ లైన్ బేస్ చేసుకొని కుడివైపు అయితేనేమో దానికన్నా పెద్ద నెంబర్లు ఉంటాయి, ఎడం వైపు అయితేనేమో దానికన్నా చిన్న నెంబర్స్ ఉంటాయి. మరి 0 పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, 0 కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ అయితే 0 కి లెఫ్ట్ సైడ్ అన్ని మనకి ఏమవుతాయి? నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. మనం తెలిసినటువంటి పాయింటే. మరి 0 తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ అయితే మనం దాన్ని ఏమంటాము అంటే పూర్ణ సంఖ్యలు. ఏమనాలి? పూర్ణ సంఖ్యలు. వాటిని మనం ఇంగ్లీష్ లో ఇంటీజర్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్ చేసేసుకుంటే వెళ్ళిపోవాలి. 1 మినిట్ లో 14 ఆన్సర్ చెప్పేయాలి. 0 అనేది అతి చిన్న సహజ సంఖ్య, తప్పు. అతి చిన్న సహజ సంఖ్య ఏంటి? 1. 400 అనేది 399 కు పూర్వ సంఖ్య. 399 కు పూర్వ సంఖ్య ఏంటి? పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య. 399 కి పూర్వ సంఖ్య ముందు ఏమవుతుంది? 398 అవుతుంది. కానీ 4 ఇచ్చాడు, ఇది కూడా తప్పు. 0 అనేది అతి చిన్న పూర్ణాంకము, కరెక్టే. 600 అనేది 599 యొక్క ఉత్తర సంఖ్య. ఉత్తర సంఖ్య అంటే అర్థం ఏంటి? తర్వాత నెంబర్, సక్సెసర్. సో 599 తర్వాత 600 కాబట్టి కరెక్ట్. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలే, కరెక్టే కదా? నెక్స్ట్, పూర్ణాంకాలని సహజ సంఖ్యలా కాదు, 0 తప్ప. నెక్స్ట్, 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఎన్నడూ ఒక అంకె అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 అంకెల సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అంటే 2 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 98 తీసుకున్నాము, దానికి పూర్వ నెంబర్. ఓకేనా? ఒక అంకె సంఖ్య కాదు అని ఇచ్చాడు. ఒక అంకె సంఖ్య కాదు అంటే అర్థం ఏంటి? 2 అంకెలు అలా ఉండొచ్చు అని. మరి ఒక అంకె సంఖ్య రాదు అంటున్నాడు. వస్తుందా అది చెక్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాము అనుకోండి, చిన్న లాజిక్ ఉంటుంది, అదే మీరు అబ్జర్వ్ చేయాలి. 10 తీసుకుంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకోనికి మీరు ఏదైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ మాత్రమే తీసుకుంటే మీకు ఆన్సర్ క్లారిటీ వస్తుంది. మధ్య నెంబర్ తీసుకుంటే పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య బేస్ చేసుకుని మనము చెప్పలేము. ఇప్పుడు 10 తీసుకున్నాము అనుకోండి, 2 డిజిట్ బేస్ చేసుకొని 2 అంకెల సంఖ్య, 2 అంకెల సంఖ్య యొక్క చిన్న సంఖ్య ఎంత? 10. ఈ 10 యొక్క పూర్వ సంఖ్య ఏమవుతుంది? 9. ఓకేనా? 10 యొక్క పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య ఏమవుతుంది? 9. ఎన్నడూ ఒక అంకె సంఖ్య కాదు అని ఇచ్చాడు. 9 ఒక అంకె సంఖ్యనే కదా, అంటే ఒక అంకె సంఖ్య రావడానికి పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది కాబట్టి, కానీ ఇక్కడ కాదు అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్సే. 1 అనేది చిన్న పూర్ణాంకము అంటే హోల్ నెంబర్. 1 అనేది చిన్న పూర్ణాంకమా? కాదు, 0. 1 అనేది చిన్న సహజ సంఖ్య. సహజ సంఖ్య 1 కి పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చాడు. పూర్వ సంఖ్య అంటే ఏంటి? ముందు. సో సహజ సంఖ్యలే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1కి ముందు పూర్వ సంఖ్య ఉందా? లేదు అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కరెక్టే. పూర్ణాంకం 1కి పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చాడు. పూర్ణాంకం 1కి, సో పూర్ణాంకము అంటే మనకు 0, 1 సో ఆన్ కదా. 1 పూర్వ సంఖ్య అంటే ఏంటి? ముందు సంఖ్య. 1 కి ముందు సంఖ్య ఏమవుతుంది? 0. ఎస్, 0 పూర్ణాంకమే కాబట్టి ఇక్కడ ఏమని ఇచ్చాడు? పూర్ణాంకం 1కి 1 కి పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చాడు, కానీ పూర్వ సంఖ్య ఉంది. 1 కి పూర్వ సంఖ్య ఏమవుతుంది? మనకు 0 అవుతుంది. ఎందుకని? 0 కూడా పూర్ణాంకమే కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్. ఎందుకని? పూర్వ సంఖ్య లేదు అని ఇచ్చాడు, కానీ ఉంది.
నెక్స్ట్ పూర్ణాంకము 13 అనేది 11 మరియు 12 11 మరియు 12 మధ్య ఉంటుంది. 11 12 మధ్య 13 ఉంటుందా? ఉండదు. అంటే ఇది కూడా ఏమవుతుంది? ఫాల్స్ స్టేట్మెంటే. పూర్ణాంకం 0 కి పూర్వ సంఖ్య లేదు. పూర్వ సంఖ్య అంటే ముందు, అంటే 0 కి ముందు ఏమైనా ఉంటుందా? లేదు. కాబట్టి పూర్వ సంఖ్య లేదు అని క్లియర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుంది? ట్రూ స్టేట్మెంటే. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య అంటే తర్వాత 2 అంకెల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, పూర్వ సంఖ్య అంటే చిన్నది తీసుకోండి, ఉత్తర సంఖ్య అంటే లాస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 99 తీసుకుంటున్నా. ఓకేనా? 2 అంకెల సంఖ్యనే కదా 99. ఎస్. ఉత్తర సంఖ్య అంటే అర్థం ఏంటి? తర్వాత సంఖ్య మనకి ఏమవుతుంది? 100 అవుతుంది. ఎల్లప్పుడు 2 అంకెల సంఖ్య అవును అని ఇచ్చాడు. ఎల్లప్పుడు 2 అంకెల సంఖ్యనే అవుతుందంట. కానీ 99 తీసుకున్నాం అనుకోండి, దాని ఉత్తర సంఖ్య ఏమవుతుంది? 3 అంకెల సంఖ్య కావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. కానీ ఎల్లప్పుడు 2 అంకెల సంఖ్య అని ఇచ్చాడు. ఇది కూడా మనకి ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ 32 మరియు 53ల మధ్య పూర్ణాంకాలు 20 అని ఇచ్చాడు. సో 32 మరియు 53ల మధ్య ఎంచుకోండి. 33 34 35 36 ఇలా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మధ్య అని ఇచ్చాడు అనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ చేయండి. 53 మైనస్ 32 డిఫరెన్స్ చేసి -1 చేయండి. ఓకేనా? డిఫరెన్స్ ఎంత? 21. 21 మైనస్ 1 ఎంత? 20. ఇచ్చింది కూడా ఎంత? 20. కరెక్టే. అంటే 32 మరియు 53ల మధ్య పూర్ణాంకాలు ఎన్ని ఉంటాయి? 20. కరెక్టే. అంటే మధ్యాన్ని ఇస్తే మాత్రము ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేసి -1 చేయండి. ఇన్ కేస్ వరకు అని ఇచ్చాడు అనుకోండి, వరకు అంటే అర్థం ఏంటి? 32 నుంచి 53 వరకు గల సంఖ్యలలో. ఓకేనా? 32 నుంచి 53 వరకు అంటే ఆ రెండు కూడా తీసుకోవాలి. చాలా వరకు అలా ఇవ్వడు. 32 మరియు 53ల మధ్య అంటే 32 తీసుకోకూడదు, 53 కూడా తీసుకోకూడదు. వాటి మధ్యలో ఉండేటివే తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి? 33 34 35 సో ఆన్ 52 వరకు మీరు కౌంట్ చేయండి. ఖచ్చితంగా మనకి ఎన్ని వస్తాయి అంటే 20 వస్తాయి. ఇన్ కేస్ వాటిని కూడా తీసుకోవాలి అంటే మాత్రము ఏం చేయాలి? డిఫరెన్స్ చేసి +1 చేయాలి. అంటే ఈ రెండు కూడా మనం తీసుకోవాలి. అంటే వరకు అంటేనేమో డిఫరెన్స్ చేసి ప్లస్ చేయాలి, మధ్య అని ఇస్తే మాత్రము డిఫరెన్స్ చేసి ఏం చేయాలి? మైనస్ చేయాలి. అప్పుడు వాటి మధ్య ఉండేటివన్నీ మనకు తెలుస్తుంది. ఇది ఈ లెసన్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్.